హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలులో ఆలస్యంలో భాగంగా మానిటరీ బెనిఫిట్స్ గడిచిన కాలానికి లెక్కింపు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? మానిటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు నేరుగా డబ్బు రూపంలో లభించే ప్రయోజనాలు. ఇవి జీతం పెంపు, పెరిగిన డిఏ, పీఆర్సీ ప్రకారంగా హక్కుగా లభించే పెన్షన్ పెంపనమాట. తదితర రూపాల్లో అయితే ఉంటాయి. సో, పీఆర్సీ ఇది ప్రతి 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ అయితే ఏర్పాటు చేస్తుందనమాట. సో, పీఆర్సీనైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ప్రతి 5 ఏళ్లకోసారి. 11వ పీఆర్సీ ప్రస్తుతం మనకైతే అమల్లో ఉంది. 11వ పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. సో, 11వ పీఆర్సీ ప్రకారంగా ఉద్యోగులకు బేసిక్ పే పెంచడము, డీఏ స్లాబ్‌లు మళ్ళీ లెక్కించడము, పెన్షనర్ల పెన్షన్‌ను పునర్లెక్కించడం పెరుగుదల. ఈ మార్పులు గత తేదీ నుంచి అమలయ్యేలాగా నిర్ణయిస్తే, ఆ మధ్య కాలంలో పెరిగిన జీతాలు, పెన్షన్ల బాకీలన్నిటిని కలిపి మానిటరీ బెనిఫిట్ అవుతాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగికి రూ. 40,000 నుంచి 45,000కు పీఆర్సీ వల్ల పెరిగిందని అనుకుందాము. పీఆర్సీ అమలు 2022లో చేస్తే కానీ దాన్ని 2021 నుంచి అమలయ్యేలాగా ప్రకటిస్తే, ఈ యొక్క గడిచిన కాలం ఏదైతే ఉంటుందో 2021 నుంచి 22 మధ్య కాలంలో ఈ యొక్క నెలలలో ఆ ఉద్యోగి అధిక జీతాన్నయితే పొందలేదు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆ డబ్బులు లెక్కిస్తే లెక్కించి చెల్లిస్తే అది మానిటరీ బెనిఫిట్ అవుతుంది. ఇప్పటివరకు పరిస్థితి ఏపీలో ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలు చేసింది. ఇంకా 12వ పీఆర్సీ గురించి అయితే ప్రకటన రావాల్సిందే. కానీ ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నది వెనుకబడిన మానిటరీ బెనిఫిట్ మొత్తం చెల్లించండి అని. అంటే ఈ యొక్క 12వ పీఆర్సీ కూడా గడిచిన కాలానికి సంబంధించి 2023 నుంచి యాక్చువల్‌గా 12వ పీఆర్సీకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సి ఉండగా ఇప్పటికి 2025 వరకు గల కాలానికి సంబంధించి మానిటరీ బెనిఫిట్ అయినా ప్రకటించాలని కోరుతున్నారు. మానిటరీ బెనిఫిట్ అంటే ఏంది? ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉద్యోగులు లేదా పెన్షన్‌లు పొందవలసిన నగదు ప్రయోజనాలు. పీఆర్సీ అమలులో జీతాలు పెరిగినా తక్షణంగా వాటిని ఇవ్వకుండా ఆలస్యం చేస్తే ఆ ఆలస్యపు మొత్తం మానిటరీ బెనిఫిట్‌గా బకాయి అవుతుంది. సో, మరి ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌లకు 11 పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్ అయితే ఇచ్చారండి. ఎంత ఇచ్చారు అనేది చూసుకున్నట్లయితే మనకు 12 పీఆర్సీ సంబంధించి ఈ యొక్క అంచనా వేయగలుగుతాము. సో, మన రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘం పీఆర్సీ సిఫార్సులను అమలు చేసింది. ఈ విషయం తెలిసిందే. సో, ఈ పీఆర్సీ మనకు జూలై 1, 2018 నుంచి అందుబాటులోకి అయితే వచ్చినప్పటికీ ఆర్థిక ప్రయోజనం అంటే మానిటరీ బెనిఫిట్ మాత్రము ఏప్రిల్ 1, 2020 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు అంటే దాదాపు 21 నెలల కాలానికి సంబంధించి వర్తిస్తుంది. ఈ మానిటరీ బెనిఫిట్ ఎలా లెక్కిస్తారు? ఎంత మొత్తం వస్తుందనేది ఉదాహరణకు తెలుసుకుందాము. సులభంగా అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ అండి. లెక్కల సౌలభ్యం కోసం ఒక పెన్షన్ యొక్క పాత బేసిక్ పెన్షన్ అనేది రూ. 10,000గా అయితే తీసుకుందాము. ఈ ఉదాహరణ ద్వారా మీ బేసిక్ పెన్షన్ అనుగుణంగా మీకు కూడా మానిటరీ బెనిఫిట్‌నైతే అంచనా వేయవచ్చు. 11వ పీఆర్సీ అమలు ముందు సో, పాత విధానంలో పెన్షన్ లెక్కింపు అనేది 1 ఏప్రిల్ 2020 నాటికి ఒకవేళ 2021 పీఆర్సీ అమలు కాకపోయి ఉంటే 10,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి 1 ఏప్రిల్ 2020 నుంచి నెలవారీ పెన్షన్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. సో, ఓల్డ్ బేసిక్ పే 10,000, ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ 27%. సో, 11 పీఆర్సీలో 27% ఇచ్చారు. అలాగే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి టాక్స్‌కి సంబంధించినటువంటి ఫార్మ్. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే మనకు 11 పీఆర్సీ రాకముందు రూ. 16,578 అయితే మానిటరీ బెనిఫిట్ అందేది. అదే 11 పీఆర్సీ అమలు తర్వాత చూసుకున్నట్లయితే కొత్త బేసిక్ నిర్ధారణ పాత 10,000 బేసిక్ పే ఉన్నవారికి 11 పీఆర్సీ ప్రకారంగా జూలై 1, 2018 నాటికి కొత్త బేసిక్ పే
పెన్షన్ 15,367గా నిర్ణయించబడుతుంది. మానిటరీ బెనిఫిట్ కాలంలో పెన్షన్ లెక్కింపు. ఈ మొత్తం 21 నెలల మానిటరీ బెనిఫిట్ కాలాన్ని 2 విభాగాలుగా విభజించి లెక్కిద్దాం. దీనికి కారుణ్యం మధ్యలో కొన్ని నెలల పాటు డీఏ కరువు భత్యం పెరుగుదల నిలిపివేయడము, ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫ్రీజ్ చేసిన కాలానికి డీఆర్ అరియర్స్ రావు. సో, మొదటి భాగం ఏప్రిల్ 1, 2020 నుంచి 30 జూన్ 2021 వరకు గల 15 నెలలు. ఈ కాలంలో ఉద్యోగుల 3 డీఆర్‌లను ఫ్రీజ్ చేయడం వల్ల తక్కువ వడ్డీ రేటయితే లభిస్తుండేది. కొత్త బేసిక్ పెన్షన్ 15,369 డీఏ కలపాల్సి ఉంటుంది. సో, అలాగే దీనికి సంబంధించి మొత్తం 15 ఆహ్, నెలల వారీ కొత్త పెన్షన్ అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 15 నెలలకు గాను రూ. 16,488 అవుతుంది. గమనిక కొత్త పీఆర్సీ అమలు తర్వాత ఐఆర్ వర్తించదు. సో, అది బేసిక్ పేలో అయితే విలీనం అవుతుంది. మరి ఈ 15 నెలల కాలానికి గల తేడాలు చూసుకున్నట్లయితే 18,000 బేసిక్ పెన్షన్ రూ. 18,488. పాత పెన్షన్ పీఆర్సీ రాకముందు వచ్చేది రూ. 16,578. అంటే ఇక్కడ మనకే -90 అనమాట. సో, నెలకు 90 తక్కువ. మొత్తం 15 నెలల గరిష్ట రికవరీ కాలం కాబట్టి ఈ యొక్క అమౌంటు రూ. 1,350 మైనస్ అవుతుంది. సో, ఈ యొక్క 1,350 మొత్తాన్ని పెన్షన్‌లో తిరిగి చెల్లించవలసి ఉంటుంది లేదా అడ్జస్ట్ చేయబడుతుంది. రెండో విభాగం పక్కనే ఉంటుందండి. సో, రెండో విభాగం జూలై 1, 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు గల 6 నెలల ఈ కాలంలో డీఆర్ ఫ్రీజింగ్ తర్వాత పెరిగిన డీఆర్ రేట్లు వర్తిస్తుంది. సో, కొత్త బేసిక్ పెన్షన్ అనేది 15,369. అలాగే డీఏ వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ రూ. 3,077 అవుతుంది. మొత్తం నెలవారీ పెన్షన్ వచ్చేసి 6 నెలలకు 18,466 అవుతుందన్నమాట. సో, ఈ 6 నెలల కాలానికి గల తేడాలు కొత్త పెన్షన్ రూ. 18,446. పాత పెన్షన్ పీఆర్సీ రాకముందు వచ్చేది రూ. 16,578. సో, తేడా వచ్చేసి మనం చూసుకోవచ్చు రూ. 18,068. అంటే నెలకు రూ. 18,068 అదనంగా అయితే చెల్లించడం జరుగుతుంది. సో, మొత్తం 6 నెలలకు లబ్ధి 6 నెలలు ఇంటూ 18,068 11,200 సో, అవుతుందన్నమాట. మూడోది నికర మానిటరీ బెనిఫిట్ కింద 21 నెలలు. సో, పైన లెక్కించిన 2 భాగాలను కలిపి చూస్తే మొదటి 15 నెలల్లో ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తం రూ. 1,350. తర్వాతి 6 నెలల్లో అదనంగా వచ్చే ఆదాయం రూ. 11,208. సో, దీన్ని బట్టి యావరేజ్ మానిటరీ బెనిఫిట్ వచ్చేసి రూ. 9,858 అవుతుంది. కాబట్టి ఉదాహరణ తీసుకున్నటువంటి 10,000 పాత బేసిక్ పే ఉన్న పెన్షనర్లకు 21 నెలల మానిటరీ బెనిఫిట్ కింద నికరంగా రూ. 6,855 వరకు అందే అవకాశం అయితే ఉంది. సో, మీ బేసిక్ పెన్షన్‌కు అనుగుణంగా లెక్కింపు. ఒకవేళ మీ పాత బేసిక్ పెన్షన్ అనేది 20,000 అయితే మీ నికర మానిటరీ బెనిఫిట్ సుమారుగా రూ. 9,858 ఇంటూ 2 అనమాట. ట్వైస్ అవుతుంది. సో, కాబట్టి రూ. 19,716 తర్వాత అదే మనకు బేసిక్ పే అనేది 30,000 అయినట్లయితే 29,500 సో, దాదాపుగా రూ. 30,000 అయితే అవుతుంది. ఈ విధంగా మీ పాత బేసిక్ పెన్షన్ ఆధారంగా పైన తెలిపిన ఈ విధంగా రూ. 9,858 గుణించడం ద్వారా మీ యొక్క అంచనా మానిటరీ బెనిఫిట్ తెలుసుకోవచ్చు. ముఖ్య గమనికలు ఇది కేవలం ఒక ఉదాహరణ మరియు అంచనా మాత్రమే. మీ అసలు బేసిక్ పెన్షన్, సర్వీస్ వివరాలు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా తుది మొత్తం స్వల్పంగా మారవచ్చు. డీఆర్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇక్కడ ఉపయోగించినవి ఆయా కాలాలకు వర్తించే రేట్లు. ఫ్రీజ్ చేయబడిన డీఆర్‌ల కారణంగా కొంతకాలంగా కొత్త పీఆర్సీలో తక్కువ పెన్షన్ వచ్చినట్టు అనిపించిన తర్వాత పెరిగిన డీఆర్ రేట్ల వల్ల లబ్ధి చేకూరుతుంది. మీ ఖచ్చితమైన మానిటరీ బెనిఫిట్ వివరాల కోసం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి గానీ లేదా అధికారిక సమాచారం అయితే పొందగలరు. సో, ఈ సమాచారం అనేది పూర్తిగా 11వ పీఆర్సీకి సంబంధించిందండి. సో, 12వ పీఆర్సీకి సంబంధించి మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఇస్తారా లేదా అనేది తెలియాల్సి అయితే ఉందన్నమాట.
సో, దీనికి సంబంధించి 12వ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.